ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ కూడా పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవంచన నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం తేలికైన అద్భుతమైన 5 విషయాలు తెలుసుకుందాం. దేనికోసం అంటే, ఎవరైతే డబ్బు కోసం అంటే చేస్తున్న పనుల ద్వారా కానీ, వృత్తి వ్యాపారాల ద్వారా కానీ, అలాగే రావాల్సిన డబ్బుల దగ్గర కానీ, మనం కుటుంబంలో సభ్యుల మధ్య అంటే కుటుంబ సభ్యుల మధ్య సరైన సఖ్యత లేక ధనం రాకపోవడం వల్ల కానీ, ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఎవరైనా సరే ఈ ఉపాయాన్ని చేయవచ్చు. చాలా తేలికైంది. ఈ ఉపాయం చేయటం వల్ల మీకు ధనం అనేది నిలబడుతుంది. అలాగే మీకు చేతిలో డబ్బులు ఎప్పుడూ కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు. ఈ ఉపాయం చేస్తున్నప్పుడు ఆహార నిబంధనలు ఏమీ లేవు, కానీ కంపల్సరీగా స్నానం చేయాలి. స్నానం చేయకుండా చేయడానికి లేదు. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీ ఇంట్లో మీరు ఎవరైనా సరే, ఆడవారైనా మగవారైనా పిల్లలైనా సరే, ఇలా లక్ష్మీ గణపతి ఉన్న బొమ్మ చూసుకోండి. అంటే పక్కపక్కనే వేరే వేరే పటాలు ఉన్నా పర్వాలేదు. ప్రతిరోజు మీరు ఉదయం స్నానం చేసిన తర్వాత కుటుంబ సభ్యుల్లో ఎవరైనా సరే వీలైతే సూర్యోదయానికంటే ముందు లెగిచి స్నానం చేసి మీ పూజా మందిరంలో దీపం వెలిగించండి. ఆవు నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపం వెలిగించండి. దీపం వెలిగించి మీరు మంత్రం చదవడం వస్తే గణపతి అష్టోత్తరము, లక్ష్మీ అష్టోత్తరం చదవండి. చదివి మనసులో అనుకోండి, నాకు త్వరితగతిన నేను చేస్తున్న పనుల్లోనూ నాకు రావాల్సిన డబ్బులు కానీ నా చేతిలో ధనం నిలబడాలి అని మనస్ఫూర్తిగా కోరుకోండి. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఒకరు. అలాగే మీరు మీ ఇంట్లో కనుక ఇలా శంకు పుష్పాలు ఉంటే, శంకు పుష్పాలతో చక్కగా రోజు కూడా 2 పుష్పాలైనా పెట్టి పూజ చేయండి. ఖచ్చితంగా ఆర్థిక లేమి అనేది తగ్గిపోతుంది. అంటే ధనానికి సంబంధించినంత వరకు కష్టాలు ఏదైతే ఉంటాయో మెల్లమెల్లగా అలా తీసి అలా పడేస్తుంది అమ్మవారు. ఇది ఒక ప్రయత్నం. 3వ ప్రయత్నం, మీరు అంతకుముందు కూడా చెప్పాను, ఇలా మనకి శంకులు దొరుకుతూ ఉంటాయి. సముద్ర ఒడ్డున కానీ నదుల్లో కానీ చిన్న చిన్న కూడా దొరుకుతుంటాయి. దొరికినప్పుడు కలెక్ట్ చేసుకోండి చెప్పాను. అలా కనుక మీ దగ్గర ఎలాంటివి ఉంటే చక్కగా మీరు ఒక బౌల్లో కానీ, లేదంటే ఒక జాలి నెట్ వస్తుంది అలాంటి దాంట్లో కానీ, లేదా ఇలా బౌల్లో అయినా సరే పెట్టి శుభ్రంగా వాష్ చేయండి. ఇలా పెట్టి రోజు కూడా మీరు అంటే వారానికి ఒకసారి శుభ్రంగా కడగండి. గంధం బొట్టు పెట్టండి. ఇలా అమ్మవారి పక్కన పెట్టండి. శంకులు, అలాగే మనకి గవ్వలు, గోమతి చక్రాలు అన్నీ కూడా ఉండవచ్చు, ఇబ్బంది లేదు. చిన్నది దొరికినా సరే పెట్టండి. ఇలా పటం పక్కన పెట్టండి. ధూపం చూపించండి. ఖచ్చితంగా మీకు ఆర్థికంగా రావాల్సిన డబ్బులు వస్తాయి. చేతులు ఎప్పుడు డబ్బులు ఉంటాయి. ఇంకొక ఉపాయం చెప్తాను మీకు నేను, చాలా ఇంపార్టెంట్. మీరు ఈ ఉపాయానికి మన ఇంట్లో ఉండే పోపుల డబ్బాలు ఉన్న 2, ఒక లవంగ, ఒక యాలిక. ఇలా కంపల్సరీగా లవంగకి పువ్వు ఉండాలి, యాలకి మామూలు యాలకి తీసుకోండి. ఈ 2 యాలకులు తీసుకొని ఒక శుక్రవారం నాడు సాయంత్రం 6 దాటిన తర్వాత, అంటే సాయంత్రం చీకటి పడిన తర్వాత 6 నుంచి రాత్రి 12 గంటల లోపు మీరు ఒక లవంగ, ఒక యాలకి 2 తీసుకోండి. ఇలా ఒక కొత్త ఎర్రటి క్లాత్ తీసుకోండి. శుక్రవారం నాడు సాయంత్రం తీసుకొని ఈ రెండింటిని చక్కగా కొత్త క్లాత్లో, అంటే ఒక జాకెట్ ముక్క ఉన్నారనుకోండి, దాన్ని చిన్న చిన్న ముక్కలు చేసి కూడా వాడుకోవచ్చు. ఇంత ముక్క కూడా వాడుకోవచ్చు. కట్ చేసుకోండి. వీటిని చక్కగా మీరు ఏం చేస్తారంటే మూట కట్టండి. ఇలా మూట కట్టండి. ఇది ఆడవారైన మగవారైన చేయవచ్చు. నేను పెద్ద క్లాత్ కాబట్టి చూపిస్తున్నాను. ఇలా మూట కట్టండి. మూట కట్టి ఈ మూటకి అమ్మవారి గణపతి లక్ష్మీదేవి పటం ముందు దీపారాధన చేసి ఆవు నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ చేయండి. చేసి మీరు ఏదైతే కోరిక ధనం పాయింటబుల్ కోరుకోవాలనుకుంటున్నారో కోరుకోండి. ఈ మూటకి ధూపం, దీపం, నైవేద్యం ఇలా అమ్మవారి ఎదురుగా పెట్టి చూపించండి. చూపించి రాత్రి 12 గంటలకి, కరెక్ట్గా 12 గంటలకి ఈ ఎర్రటి క్లాత్లో ఉన్న ఈ లవంగ యాలకని మూటని మీరు ఎవరికీ తెలియకుండా, ఎవరైతే పూజ చేస్తారో మీ కుటుంబ సభ్యులు ఎవరికీ తెలియకుండా మీ ఇంటిలో బీరువాలో కానీ దేవుడి పటాల వెనకాల కానీ పెట్టండి. పెట్టి ఈ మూటని మీరు మళ్ళీ ఎప్పుడు తీయాలి,
మీకు నెక్స్ట్ శుక్రవారం వస్తుంది. మళ్ళీ శుక్రవారం నాడు మూట తీయండి. ఈ మూటని ఎవరికి చెప్పకుండానే తీయండి. సేమ్ కొత్త మూట రెడీ చేసుకోండి, కొత్త పదార్థం రెడీ చేసుకోండి. ఇది తీసి మీరు పక్కన పెట్టుకోండి. రెండో రోజు ఎక్కడైనా ఒక చెట్టు మొదల్లో పెట్టేయండి, లేదా మీరు పారే నీళ్ళలోనే వదిలేయండి. ఇలా 5 శుక్రవారాలు చేయండి. ఖచ్చితంగా మీకు ధనానికి సంబంధించి ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వాటికి బయటపడడానికి మార్గాలు వస్తాయి. అలాగే మీ కుటుంబంలో ఉన్న సమస్యలు, ఆర్థిక సమస్యలు మెల్లమెల్లగా ఒక్కొక్కటి తీరిపోతాయి. పిల్లలకు ఉద్యోగాల పాయింట్ ఆఫ్ వ్యూలోను, అలాగే సరైన స్థిరత్వం లేకుండా ఉద్యోగాల్లో ఉన్నా కూడా స్థిరత్వం రావడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి ఉపాయాలు ఎన్నో నా వీడియోస్లో ఉన్నాయి. నా వీడియోస్లోకి వెళ్ళండి, ఓపికగా వెతకండి. మీకు చేయగలిగేదాన్ని ప్రయత్నం చేయండి. చేయలేని దాన్ని, వస్తువు దొరకని దాన్ని ప్రయత్నం చేయవద్దు. ఇందుట్లో నేను చెప్పిన ఈ 5 విషయాల్లో ఏదైనా ఒకటైనా సరే ప్రయత్నపూర్వకంగా చేయండి. ఖచ్చితంగా మీ చేతుల్లో ఎప్పుడు ధనం ఉంటుంది. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.